मैं पिछले काफी समय से वचन को मनन कर रहा था। నేను గడిచిన ఎంతో సమయం నుంచి కూడా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. प्रभु ने मुझे उत्साह दिया कि मैं आप लोगों के बीच में इस वचन को बांटूं। దేవుడు మీ మధ్యలో ఈ యొక్క వాక్యాన్ని పంచుకోవాలని దేవుడు నాకు ప్రోత్సహించాడు. मेरे प्यारों, ज्यादातर मसीह लोग अपने जीवन में स्ट्रगल करते हैं। ఎక్కువ శాతం క్రైస్తవులు తమ జీవితంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. मेरे प्यारों, लेकिन मसीह जीवन स्ट्रगल का जीवन नहीं है। కానీ క్రైస్తవ జీవితం అంటే ఏదో ఇబ్బందితో కూడిన జీవితం ఏమీ కాదు. ये मेरे प्रियो बहुत आनंद का और बहुत ही खुशी का जीवन और एक बहुत आसान रास्ता है। క్రైస్తవ జీవితం అనేది చాలా ఆనందకరమైన, సంతోషకరమైన మరియు యేసుతో పాటు సులువైన జీవితమై ఉన్నది. मेरे प्यारों, कठिन है उनके लिए जो समर्पण में नहीं चलते हैं। ఎవరికి కఠినం అంటే ఎవరైతే సర్పంలో నడవరో వారికి అది కఠినంగా ఉంటుంది. जिन्होंने यीशु के प्यार को जाना नहीं है, ఎవరైతే యేసు ప్రభు యొక్క ప్రేమను ఎరగలేదో, जिन्होंने अभी तक यीशु के प्यार को पहचाना नहीं है, ఎవరైతే ఇంకా యేసుక్రీస్తు యొక్క ప్రేమను గుర్తించలేదో, ऐसे लोगों को ये कठिन जान पड़ता है। వాళ్లకు ఇది కఠినంగా అనిపిస్తుంది. लेकिन मेरे प्यारों, जो उसके प्रेम में बंधे हैं, కానీ ఎవరైతే ఆయన ప్రేమ చేత కట్టబడ్డారో, जो आत्मा में चलते हैं, ఎవరైతే ఆత్మలో నడుస్తారో, उनके लिए यही रास्ता आसान रास्ता है और वो आनंद के साथ इसमें बढ़ते जाते हैं। వారికి ఈ యొక్క మార్గమే సులువైన మార్గము, ఆనందంగా ఈ యొక్క మార్గంలో నడుస్తూ వెళ్తారు. जो समर्पण के साथ चलते हैं, परमेश्वर का उपस्थिति हमेशा उनके साथ बना रहता है। ఎవరైతే సమర్పణతో కూడా జీవిస్తారో దేవుని యొక్క సన్నిధి నిత్యం వారితో ఉంటుంది. और अगर परमेश्वर का उपस्थिति हमारे साथ है तो हमारे जीवन में आनंद और शांति की कभी कमी नहीं होगी। ఒకవేళ దేవుని సన్నిధి కనుక మన జీవితంలో ఉంటే ఆనందము, సంతోషము మన జీవితంలో ఎప్పుడు కూడా లోపించవు. क्योंकि मेरे प्यारों, परमेश्वर के निकट आनंद की भरपूरी है। దేవుని సన్నిధిలో ఆనందము నిండుకొని ఉన్నది. उसके दाहिने हाथ में सुख सर्वदा बना रहता है। ఆయన కుడి చేతిలో నిత్య సుఖములున్నవి. मेरे प्यारों, आप उसकी उपस्थिति में जीना सीख जाएंगे तो आप कभी पीछे नहीं हटेंगे। ఎప్పుడైతే నీవు ఆయన సన్నిధిలో జీవించడం నేర్చుకుంటే నువ్వు ఎప్పుడు కూడా వెనుకకు తగ్గవు. इसलिए मेरे प्यारों, इन दिनों में अपने आप को जांचें और परखें। కనుక ప్రియులారా, ఈ దినాల్లో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీలో మీరు తొంగి చూసుకోండి. क्या आपने अपने आप को वेदी के सींगों से बांध दिया है या नहीं? ఏంటి మిమ్మల్ని మీరు ఆ బలిపీఠము కొమ్ములకు కట్టుకున్నారా లేదా? और जो अपने आप को बांध देते हैं उनको वापस लौटने का सवाल ही नहीं होता। ఎవరైతే బలిపీఠ కొమ్ములకు కట్టబడతారో వాళ్ళు తిరిగి వాపస్ వెళ్ళడానికి ప్రసక్తే లేదు. हम इधर उधर क्यों घूम रहे हैं? మనం ఎందుకు అటు ఇటు తిరుగుతున్నాం? हम वापस लौटने की तरफ क्यों चले जाते हैं? ఎందుకు తిరిగి వాపస్ వెళ్ళడం కొరకు వెళ్తున్నాం? कि हम रस्सी से बंधे नहीं है, हम खुले घूम रहे हैं। మనము ఆ యొక్క తాడుతో కట్టబడలేదు గనక ఆ విధంగా ఖుల్లాగా తిరుగుతున్నాం. मेरे प्यारों, वेदी पर जलकर भस्म होने तक अपने आप को बांध कर रखें। ఓ బలిపీఠము మీద కాలి బూడిదయ్యేంత వరకు కూడా ఆ బలిపీఠము కొమ్ములకు కట్టబడి ఉండాలి. जब तक गला नहीं कट जाता है ఎప్పటి వరకు అయితే ఈ గొంతు తెగ నరకబడదు तब तक बांध कर रखें। అప్పటి వరకు కట్టబడి ఉండాలి. एक बार गला कट गया तो ఒక్కసారి గనక ఆ యొక్క గొంతును గనక మనం నరికేసినట్లయితే लौटने का सवाल ही नहीं ఇక होता। తిరిగి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు.